ఎవరు కన్కరెన్స్ ఇచ్చిండ్రు, ఎందుకు దాడులు జరిగిన ఎలక్షన్ల ముందు అది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, మీ ద్వారా వారికి, తర్వాత తెలంగాణ సమాజానికి, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దాంట్లో 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఖజానా, మిగతావన్నీ కూడా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి అది దుర్వినియోగం చేస్తే ప్రధానమంత్రి గారు అంటూ ఉంటారు అధ్యక్ష, వారంటే మాకు గౌరవం, ప్రతి ఒక్క రూపాయికి నేను జవాబుదారీగా ఉంటా అని చెప్పిండ్రు, నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పిర్రు. కళ్ళ ముందే నల్లధనం గుట్టలు గుట్టలుగా పేర్కొంటుంటే నోరు మూసుకొని చేష్టలిడుగు చూసి ఇప్పుడే వచ్చిన ప్రభుత్వము నిజాయితీతోటి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అనే సాహసం ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చిన తొలినాల్లో చేయదు. అది మేము చేసి చూపిస్తా అంటే వాళ్ళకెందుకు ఉలికిపాటు, దొంగలు కలిసి ఊళ్ళు దోచుకుందామన్న అధ్యక్ష వాళ్ళ అభిప్రాయం. అందుకే చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారి సభ్యుని అడుగుతా ఉన్నా, మీరు కూడా మీ బాధ్యతను మరవద్దు, ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దు. తెలంగాణ కష్టపడి సంపాదించుకున్నాము, లక్షల కోట్లు దుర్వినియోగం జరుగుతుంటే బట్టగాల్చి మీద పడేయద్దు. మీ బాధ్యత మీరు గౌరవ శాసనసభ్యులుగా నిర్వర్తించాలని చెప్పి నేను సభాముఖంగా వేడుకుంటా ఉన్నా. అధ్యక్ష, మరి వారు ఎక్కడ పనిచేసిండ్రో నాకు తెలియదు, మరి తెలిస్తే మాత్రం ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వ రంగంలో ఒక స్టేట్ గవర్నమెంట్ మీద మీరు కాన్సెంట్ ఇవ్వకుండా, ముఖ్యమంత్రి గారు కానీ మీ ప్రభుత్వం కానీ కాన్సెంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసే అధికారం లేదు. దానికోసము మేము పదే అడుగుతూ ఉన్నాం, మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి, 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఎందుకు, ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళ పేర్లు, మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం ఊరికే పిల్లలను చూసి, క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లలను చూసి వద్దాం, కాళేశ్వరం పోయేద్దాం, నీటిని చూసేద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడటానికి ఒకసారి బస్సులు పెట్టిండ్రు, ఈయనేమో పిల్లలను చూడటానికి బస్సులు పెట్టిండ్రు. దీనివల్ల కాదు అధ్యక్ష. ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇద్దరు ఒకటి కాదంటే, మీకు ఇద్దరి మధ్యన లోపాయికారు ఒప్పందం లేదంటే, మీరు ఈ రోజైనా సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం కండి. 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు తప్పుడు మాటలతోటి మరి హౌస్ని మిస్లీడ్ చేయడం సమంజసం కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు పూర్తిగా ఇరిగేషన్ కూడా అధ్యక్ష, ఇరిగేషన్కి మీరు కేటాయించిన నిధులు ఎంత అధ్యక్ష? ఇరిగేషన్లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు రీపేమెంట్కే పోతుంది. 13,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల పేమెంట్స్కి పోతుంది.